హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ ద మూవీ డబుల్ స్మార్ట్ యాక్టర్ బై రామ్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం ఇప్పుడు కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ రివ్యూలోకి వెళ్ళడానికి ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలి ఫ్రెండ్స్. నేను ఒక యూట్యూబ్ కోర్స్ క్రియేట్ చేశాను, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. సో మీలో ఎవరైనా సరే యూట్యూబర్గా సక్సెస్ అయ్యి యూట్యూబర్గా పాపులర్ అయ్యి డబ్బులు సంపాదించాలనుకుంటున్నట్టయితే ఈ కోర్సుని తీసుకునే ప్రయత్నం చేయండి. యాక్చువల్గా ఈ కోర్స్ యొక్క అసలు ప్రైస్ 2,999, బట్ ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్ కింద 1,499కి ఇస్తున్నాను. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. సో యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ కోర్స్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి ఈ కోర్స్ని అయితే పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా ట్రైలర్ గురించి చెప్పాలంటే, ట్రైలర్ అయితే ఓకే అని కొన్ని చోట్ల అనిపించింది, కొన్ని చోట్లేమో ఇది ఎందుకు ఇలా ఉంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది, కొన్ని చోట్లేమో ఎందుకు ఇస్మార్ట్ శంకర్ వైపు మళ్ళీ వస్తుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. సో రకరకాల ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. బేసిక్గా ఆ మెమరీ ట్రాన్స్ఫరింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ చూసినప్పుడు ఓకే, ఈసారి కొంచెం బెటర్గానే తీసుకున్నారు కాన్సెప్ట్ అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామనే ఎక్సైట్మెంట్ కలిగింది. అంటే ఎందుకంటే ఇప్పుడు సంజయ్ దత్ గారు ఉన్నారు, ఆయన బ్రెయిన్ని అంటే ఆయన బ్రెయిన్లో ఉన్న మెమరీ మొత్తాన్ని కూడా ఈయనకి పంపించి ఈయన్ని సంజయ్ దత్ గారి లాగా మార్చాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు అనిపిస్తోంది. సో అలా ఎందుకు మార్చాలనుకుంటున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో సంజయ్ దత్ గారి ఇంటెన్షన్ ఏంటి, మోటివ్ ఏంటి, ఇవన్నీ ఆలోచించినప్పుడు ఓకే, పాయింట్ అయితే ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. అండ్ మారిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరే ఫైట్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ డిఫరెంట్గా అనిపించింది. సో ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది అన్నట్టుగా. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈ మెమరీ ట్రాన్స్ఫరింగ్ కానీ లేదంటే అంతకు ముందు ఉన్నట్టుగా ఉన్న ఆ యూఎస్బి అనే కాన్సెప్ట్ కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు ఆ ఇస్మార్ట్ శంకరే మళ్ళీ చిన్న చేంజ్ మాత్రమే చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది. అండ్ కొంచెం గ్రాండియర్గానే తీస్తున్నారు ఈసారి, అది మాత్రం కొంచెం బెటర్గా అనిపించింది. సో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సినిమాటోగ్రఫీ కానీ మొత్తం అంతా కూడా చాలా పెద్దగా కనబడుతుంది. అంటే దానికి ఎక్కువ బడ్జెట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం స్టార్టింగ్ హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది ఓకే. ఇంతకుముందు ఇస్మార్ట్ శంకర్లో అంటే అదే ఫస్ట్ టైం కాబట్టి చూడటం, ఆ క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కాబట్టి కొంచెం ఎగ్జైటింగ్గా కొంచెం కనెక్టింగ్గా ఉంటుంది. బట్ ఆ క్యారెక్టరైజేషన్ని మరీ ఎక్కువ చేస్తారేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. సో అలాగే ఉంచినా ఇంకా కొంచెం పర్లేదేమో, లేదంటే ఇంకా వీలైతే దాన్ని కొంచెం బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తే బెటర్ ఏమో. కానీ అలా కాకుండా ఎక్కువ చేసిన ఫీల్ వచ్చింది ట్రైలర్ చూస్తున్నప్పుడు. సో అది అర్థం కాలే. రామ్ గారి ఎనర్జీ చాలా అంటే చాలా ఎక్కువ ఉందని తెలుస్తుంది. అసలు టూ మచ్ ఎనర్జీ కనపడుతుంది ఆయన సైడ్ నుంచి అయితే మాత్రం. అంటే డ్యాన్సుల్లో కానీ లేదంటే డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఆటో మీద కాలు పెట్టే షాట్ ఒకటి ఉంది. అంటే ఓవరాల్గా చెప్తున్నాను నేను, అట్లాంటి ఎన్నో సీన్స్ కనబడ్డాయి నాకు. ఆయన బాడీ లాంగ్వేజ్ అంటే అగ్రెసివ్ అప్రోచ్, అంటే టూ మచ్ ఎనర్జెటిక్ అప్రోచ్, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి ఆయన సైడ్ నుంచి. సో రామ్ గారు అయితే మాత్రం డెఫినెట్గా 100కి 200% బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారని అయితే అర్థమవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఎందుకు ఆ కాన్సెప్ట్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఏదో ఏదో మిస్ అయిన ఫీల్ ఇస్తోంది. ఎస్పెషల్లీ ఆ ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ ఇచ్చిన హై ఇది ఇవ్వలేకపోయింది. సో అదొక పాయింట్ అయితే ఉంది. అండ్ లాస్ట్లో మళ్ళీ వీళ్ళిద్దరిని పెట్టి ఒక డ్యాన్స్ నెంబర్ అన్నట్టుగా చూపించారు. అది సినిమా అంతా అయిపోయిన తర్వాత వస్తుంది అది మ్యాక్సిమం. అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా మన దాంట్లో ఎందులో చూసాం, ఇప్పుడు అదేంటది చిరంజీవి గారితో సినిమా వచ్చింది, సల్మాన్ ఖాన్ గారు కూడా చేశారు అందులో. సో వాళ్ళిద్దరిది లాస్ట్లో ఒక పాట వస్తుంది కదా. సో అలాగ మేబీ ఇప్పుడు RRRలో లాస్ట్లో వచ్చినట్టు అలాగే ఒక పాట అయితే వస్తుంది వాళ్ళిద్దరిది. అది కూడా షార్ట్ చూపించారు, ఓకే. బట్ ఎందుకో చెప్తున్నాను కదా, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టరైజేషన్ కూడా మరీ ఎక్కువైపోయిందేమో. సో అది కొన్నిసార్లు అతి అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది కదా. సో అలా అయిపోయిందేమో అని అనిపిస్తోంది. మళ్ళీ కాన్సెప్ట్ని చూపించిన తర్వాత అది కొంతవరకు బెటర్గా అనిపించింది. సో డిఫరెంట్గానే ట్రై చేస్తున్నారు అనిపించింది. సో మళ్ళీ ఇతని మీదే ఎక్స్పెరిమెంట్ చేయడం అనే కాన్సెప్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఆబ్వియస్లీ. సో ఇప్పుడు అవి రెండు కలిపి బ్రెయిన్లో తిరుగుతూ ఉండొచ్చు యాక్చువల్గా. ఇప్పుడు అంతకుముందు ఉన్నది ఏదైతే ఉందో అది, అండ్ ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు ఈ మెమరీ ట్రాన్స్ఫరింగ్ అనే కాన్సెప్ట్ ఉందో ఇవి రెండు కలిసి మేబీ ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉండొచ్చేమో. సో అట్లా కూడా కొంతవరకు ఉండొచ్చు. సో ఫన్ మేబీ ట్రై చేస్తారు ఖచ్చితంగా ఆబ్వియస్లీ క్యారెక్టరైజేషన్తో. సో అది కూడా కొంతవరకు వర్కౌట్ అవ్వచ్చేమో. బట్ డెఫినెట్గా ఒకటైతే వాస్తవం, లాస్ట్ టైం ఇస్మార్ట్ శంకర్కి చాలా బాగా ప్లస్ అయింది సాంగ్స్. అంటే సాంగ్స్ బాగా అడ్వాంటేజ్ అయ్యాయి ఆ టైంలో దానికి.
బట్ ఈసారి మాత్రం సాంగ్స్ అంతేం లేవు. సో, దాంట్లో 'రామ్' గారి డాన్స్ ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నప్పటికీ కూడా నాట్ ఫీలింగ్ దట్ సాంగ్స్ ఆర్ గుడ్. అంటే అది కొంచెం ఎక్కడో కొంచెం అదే మెయిన్ డ్రాబ్యాక్ అవుతదేమో. అండ్ లాస్ట్ టైమ్ అంత పెద్ద అడ్వాంటేజ్ అవ్వడానికి ఇది మేజర్ రీజన్. ఇప్పుడు అదే బాగా తగ్గి ఉంది కదా! ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి అనే కైండ్ ఆఫ్ థాట్ కూడా ఉంది. సో, చూడాలి మరింకా. అంటే ఇప్పుడు ట్రైలర్ కట్ అయితే మాత్రం ఎందుకో అంత ఎక్స్‌ట్రార్డినరీగా కూడా అనిపించలేదు. ట్రైలర్ కట్ బాలేదేమో మేబీ. దాని ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు మనకి ఇలా అనిపిస్తూ ఉండొచ్చు కూడా. సో, ఓవరాల్‌గా మూవీ చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే రావచ్చేమో. మేబీ మూవీలో ఆ క్యారెక్టరైజేషన్ ప్రాపర్‌గానే యుటిలైజ్ చేసి ఉండొచ్చు. బెటర్‌గానే అనిపించి ఉండొచ్చు. సో, వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ కట్‌లో ఏంటంటే ఇంక మధ్యలో ఒకానొక దగ్గరకొచ్చేసరికి ఇంక మ్యూజిక్ పెట్టి ఇంక సీన్స్ పెట్టినట్టే పెట్టారు. సేమ్ ఇప్పుడు యాక్చువల్‌గా గుర్తు చేసుకోకూడదు గానీ, ఇక 'లైగర్' కైండ్ ఆఫ్ 'లైగర్' టీజర్ చూడండి మీకోసారి గుర్తుందో లేదో. అది గూడా అంతే. ఒక పాట పెట్టేసి మొత్తం బ్యాక్‌గ్రౌండ్‌లో సీన్స్ ఎళ్తుంటాయి. సో, అలాగే దీనికి గూడా ఒక మ్యూజిక్ పెట్టేసి దాని వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో సీన్స్ ఎళ్తుంటాయి. అక్కడక్కడ ఏవో డైలాగ్స్ ఉంటాయి. వదలకాడిని, ఏసేయ్ ఇట్లాంటివి కొన్నుంటాయి అంతే. సో, అలాగే ఆ వెర్షన్ ఆఫ్ ఎడిటింగే చేసిన ఫీలింగొచ్చింది. సో, మరింక చూడాలి మరి ఎండ్ ఆఫ్ ది డే మూవీలో ఎలాగుంటది ఏంటనేది చూడాల్సుంటది. ట్రైలర్ కట్ మేబీ కొంచెం బ్యాడ్ ఉంది. సో, దానివల్ల ఇలా అనిపిస్తూ ఉండొచ్చు. బట్ మూవీ చూసాక మనకొక క్లారిటీ అయితే వస్తది. సో, చూడాలి మరి ఆగస్ట్ 15న డెఫినెట్‌గా ఆ రోజు పొద్దున్న ఫస్ట్ చూసే సినిమా అయితే ఇదే. ఎందుకంటే ఆగస్టు 14నే 'మిస్టర్ బచ్చన్' ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి కదా! సో, ఆ రోజు రాత్రే చూసేస్తాం కాబట్టి, ఆ రోజు పొద్దున్న చూసే సినిమా ఇది. తర్వాత 'తంగలాన్' చూస్తాను. ఆ తర్వాత 'ఆయి' ప్రీమియర్స్ పడతాయి 'ఆయి' చూస్తా. సో, ఆ 2 రోజుల్లో 4 సినిమాలవుతాయి. సో, చూడాలి మరింకా ఎలా ఉంటది ఏంటి అనేది. అండ్ ఇది పాన్ ఇండియా వైడ్‌గా కూడా రిలీజ్ అవుతోంది. సో, హోప్ ఫర్ ద బెస్ట్. 'పూరి జగన్నాథ్' గారికి ఇదొక మంచి కమ్‌బ్యాక్ సినిమా అవ్వాలనైతే కోరుకుందాం. సో, లెట్స్ సీ ఇంకా అంటే డెఫినిట్‌గా 'పూరి జగన్నాథ్' గారు కమ్‌బ్యాక్ ఇవ్వాలి. ఆయన మళ్ళీ ఆ ఓల్డ్ ఫార్మ్‌లోకి రావాలని చాలా గట్టిగుంది. ఎందుకంటే 'పూరి జగన్నాథ్' గారి స్టైల్ ఆఫ్ హీరోస్‌ని చూడటం అనేది మనకి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అలా చూస్తూ పెరిగినోళ్ళం గదా! సో, అందువల్ల ఇంకా కావాలి, ఇంకా కావాలనిపిస్తూ ఉంటది. బట్ గత కొన్నేళ్లుగా ఆయన సైడ్ నుంచి ఆ మార్క్ అయితే మిస్ అవుతుంది. సో, ఈ సినిమాతో ఆయన కమ్‌బ్యాక్ ఇస్తారా లేదా అనేది ఇంకా ఆగస్ట్ 15 క్లారిటీ వస్తది. ట్రైలర్‌తో అయితే మాత్రం ఏం క్లారిటీ రాలేదు. ఇన్‌ఫాక్ట్ ఇంకా కొంత మైనసే అనిపించింది. ఇంకా డ్రాబ్యాకే అనిపించింది. ఇంక ఏందో ఇలాగుందా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కొన్ని చోట్ల కలిగింది. ఇలా ఉందన్నమాట సిట్యుయేషన్. సో, లెట్స్ సీ చూద్దాం ఏమవుతదో. సో, నేనైతే వెయిటింగ్ ఈ సినిమా కోసం. ఆగస్ట్ 15న వస్తోంది ఈ సినిమా. సో, మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథాన్. మీ అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. హావ్ ఎ మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.